దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటు చేయబడిన వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విషయం మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఈ హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏమని ప్రస్తావిస్తున్నారో తెలుసా? మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. ఏం రాయబడింది అక్కడ? శరీరధారయున్న దినములలో, యేసుక్రీస్తు వారి భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలో, యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాడు? ఆయన పరలోకములో ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. దేవదూతల చేత కొనియాడబడుతున్నాడు. మహిమతో ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయనకు ఆకలి లేదు, దప్పిక లేదు. మరి ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో ఆయన ఉన్నాడు. అది మనందరికీ బాగా తెలుసు. అయితే ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి, మనందరినీ రక్షించడానికి భూమి మీదకి యేసయ్య వచ్చాడు. చాలాసార్లు విన్నాం, మనకు తెలుసు. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు శరీరధారి అయినటువంటి దినాల్లో, అంటే ఈ శరీరాన్ని ధరించినటువంటి దినాల్లో ఆయన చేసిన ప్రార్థన గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. యేసుక్రీస్తు వారి జీవితంలో ప్రార్థన గురించి మనం ఆలోచిస్తే ఆయన గొప్ప ప్రార్థనా వీరుడు అని చెప్పాలి. గొప్ప ప్రార్థనా వీరుడు. ఆయన అన్ని సమయాల్లో ప్రార్థన చేశాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున, ఇలా సమయము అసమయము అని లేకుండా ఆయన ప్రార్థన చేసిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన ప్రార్థన ఒక చోటికి పరిమితం కాలేదు. ఆయన కొండల దగ్గర ప్రార్థన చేశాడు, అరణ్యంలో ప్రార్థన చేశాడు, ఇంకా అనేక చోట్ల ప్రార్థన చేశాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ప్రార్థన చేయమని అడిగినప్పుడు, ఆయన ఎక్కడున్నా సరే, అది వీధులు మూల కావచ్చు, బహిరంగ ప్రాంతాలు కావచ్చు, ఒక గృహము కావచ్చు, ఎక్కడైనా సరే ఆయన ప్రార్థన చేశాడు. సో ఒక సమయానికి, ఒక స్థలానికి యేసుక్రీస్తు యొక్క ప్రార్థన పరిమితం కాలేదు. అంటే దీంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే, ఎక్కడి నుంచైనా మనం ప్రార్థన చేయవచ్చు. ఎక్కడ ప్రార్థన చేసినా మన దేవుడు మన ప్రార్థన వింటాడు. అది నేర్పిస్తున్నాడు యేసుప్రభువు వారు. సో మన దేవుని ఆలయంలో ప్రార్థన చేసినా వింటాడు, ఇంట్లో ప్రార్థన చేసినా వింటాడు. అప్పుడు మీరు అనుకోవచ్చు, మరి ఇంట్లో ప్రార్థన చేసి వినేటప్పుడు దేవుని ఆలయానికి ఎందుకు రావాలి, సంఘానికి ఎందుకు రావాలి? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే పోలేదా? మరి సంఘం దేనికి అంటారేమో. సంఘ సహవాసం కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. కాబట్టి నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం ఎంత అవసరమో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ చదవడం ఎంత అవసరమో, సంఘముతో కలిసి ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, బైబిల్ చదవడం, లేక దేవుని వాక్యం వినడం, అది కూడా అవసరం. అది బైబిల్ చెప్తుంది. కాబట్టి విశ్వాసీ జీవితం అనేది ఒంటరిది కాదు. సంఘ సహవాసం కలిగి ఉండాలి విశ్వాసి. సంఘ సహవాసం లేకపోతే బలహీన పడిపోయే అవకాశం ఉంది. ఎంత బలమైన విశ్వాసైనా కావచ్చు, సంఘ సహవాసం లేకపోతే, ఒంటరిగా ఉంటే అతను తన జీవితంలోకి వచ్చి అనేక రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో బలహీనమైపోతాడు. అది సంఘానికి వస్తే బలపరచబడతాడు. ఎందుకంటే ఇక్కడ ఉపదేశము ద్వారా, ఒకరికొకరికి ప్రార్థన చేసుకోవడం ద్వారా, సరేనా, బలం పొందుతారు. సో మనం ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అలాగని సంఘ సహవాసాన్ని వదులుకోకూడదు. సంఘ సహవాసం మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇంకా మనం ఆలోచిస్తే, శరీరధారై ఉన్న దినాలలో, అంటే యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్న దినాల్లో, మరి ఆయన మహారోధముతో
మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి. ఇది ఏ ప్రార్థన గురించి ఇక్కడ రాయడం జరిగిందంటే, గెత్సేమనే తోటలో యేసుప్రభువు వారు చేశారు చివరి ప్రార్థన, అది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. శరీరధారై ఉన్న దినాలలో మహారోదనముతో కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి. కాబట్టి ఇది ఏ ప్రార్థన అంటే, చాలా ప్రార్థన యేసుప్రభువు వారు చేస్తున్నారు. అవన్నీ బైబిల్ అక్కడక్కడ రాయబడి ఉంది, సువార్తలు ఉన్నాయి, ఇతర పత్రికలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ విషయం అయితే యేసుక్రీస్తు వారు ఆ గెత్సేమనే తోటలో ఆయన చేసిన కన్నీటి ప్రార్థన గురించి ఇక్కడ హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకముందు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో కొద్దిగా మీరు జ్ఞాపకం చేశారు. అంత ఉన్నతమైన స్థితిలో నుంచి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. మరి యేసుప్రభు వారికి ఎలాంటి ఉన్నతమైన స్థితిలో నుంచి భూమి మీదకి వచ్చాడో అది గుర్తు ఉంటుందంటారా, లేదు అనుకుంటున్నారా? గుర్తు ఉంటుంది. మనమైతే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలీదు. తెలుసా? ఈ భూమి మీద పుట్టకుంది ఎక్కడున్నావో తెలుసా? ఒక అబ్బాయిని అడిగా, నీ వయసు ఎంతరా అన్న. నా 15 ఏళ్ళు అన్నాడు. 15 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నారు? మా అమ్మ కడుపులో ఉన్నాను అన్నాడు. ఒకవేళ 16 ఏళ్ల క్రితం ఎక్కడ ఉంటాయి? ఏమో నాకు తెలియదు. ఏం గుర్తులేదు, నాకేం గుర్తులేదు. ఒక వచ్చిన దగ్గర నుంచి నాకు గుర్తుంది, కానీ పుట్టింది కూడా నాకు తెలీదు. అంతే, నిజమే. మనం పుట్టింది మనకు తెలుసా? ఏ హాస్పిటల్ పుట్టారో తెలుసా? ఏ డాక్టర్ మీ మమ్మీ కాన్పు చేశారు మీకు తెలుసా? అక్కడ నీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు మీకు తెలుసా? మొదట నిన్ను ఎవరు ఎత్తుకున్నారో తెలుసా? తెలీదు. వాళ్ళందరూ వచ్చి చెప్తే తెలుస్తుంది. మన మమ్మీ చెప్తే, మొదట పలానా హాస్పిటల్కి వెళ్ళాం, పలానా డాక్టర్ అక్కడ పలానా నర్సు ఉన్నారు, లేదా మొదట నువ్వు పుట్టంగానే ఇదిగో పలానా వాళ్ళ చేతులు నిన్ను పెట్టారు అని చెప్తే అవునా. అంతేగాని మనకు తెలియదు, మనకు గుర్తుండదు. కానీ యేసయ్యకి అన్నీ గుర్తుంటుంది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఈ భూమి మీదకి రాకముందు ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకు తెలుసు. బట్ ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకు వచ్చాడో తెలుసు. శరీరాన్ని ధరించిన తర్వాత ఈ భూమి మీద ఆయన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనం అనుకుందాం, అంత ఉన్నత స్థితి నుంచి వచ్చిన ఆయనకి అంత కన్నీటి ప్రార్థన చేయాలా యేసు ప్రభువారు? కానీ ఆయనే అలా అనుకోలేదు. నాకు అవసరమా? నేను ఇంత ఏడవాలనా? ఇంతగా బిగ్గరగా ఏడవాలనా? మహారోదనముతో ఏంటి? బిగ్గరగా ఏడవడం, మహారోదనతో. అదే కదా ఉంది అక్కడ, మహారోదనముతోను అంటే పెద్ద పెద్దగా కేకలేసి ఏడవడం. అలా ప్రార్థన చేశాడంట. కన్నీళ్లతోనూ, కన్నీళ్లు ప్రవహిస్తుంది అలా ప్రార్థన చేసేప్పుడు యేసుప్రభువు వారు అనుకోవచ్చు కదా, నాకు అంత అవసరమా? మెల్లగా చెప్తే నా తండ్రి వినడా? తండ్రి నన్ను కాపాడంటే కాపాడ్డా? పోనీ ఆయన ఏంది కాపాడేది? కాపాడే శక్తి నాకు లేదా? నేను ఆయన కుమారుడిని కదా, ఆయన శక్తి నాలో ఉంది కదా. నన్ను చూసినవాడు తండ్రి చూసినట్టు అని యేసయ్య చెప్పాడు కదా. మరి తండ్రి అయిన దేవునికి ఎంత శక్తి ఉంటుందో, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కూడా అంతే శక్తి ఉంది కదా. మరి ఆయన తన తండ్రి మీద డిపెండ్ అవుతూ, ఆధారపడుతూ అంత రోదన చేస్తున్నాడు, అంత కన్నీళ్లు కారుస్తున్నాడు. ఎందుకంటే అలా జరగాలి కాబట్టి. హల్లెలూయా. తనకు శక్తి ఉన్నా కూడా తన తండ్రి అయిన దేవుని చేతనే తను కాపాడబడాలి, తన తండ్రి అయిన దేవుని చేత తను రక్షింపబడాలి. అది క్రమం. ఆ క్రమం కరెక్ట్గా జరగాలి. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? మనం చాలాసార్లు ఇలా అనుకుంటుంటాం, అందుకని ఇదని చెప్తున్నా. నేను అంత ఏడవాలనా? నేను అంత ఏడ్చి ప్రార్థన చేశాను వింటాడా? అంత బాధపడుతూ ప్రార్థన చేయాలా? నేను బాధపడుతూ వేదన పడకుండా ప్రార్థన చేసే దేవుడు వినడా? ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. జస్ట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పుట్టుక ముందు నీ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అలా తెలియని మనమే ఇలా క్వశ్చన్ చేసుకుంటుంటాం, మనతో మనం క్వశ్చన్ చేసుకుంటాం, లేదా మన మనసుతో మనం మాట్లాడుకుంటాం. నేను ఇంత బాధపడాలనా, ఇంత వేదన పడాలనా, ఇంత కన్నీరు కాల్చాలనా, ఇలా ప్రార్థన చేయాలనా, ఇంత అవసరమా, లేకపోతే ఆయన చేయుడా? ఈ లోకానికి రాకముందు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో యేసయ్యకి బాగా తెలుసు. అంత తెలిసిన ఆయనే
ఎలా ప్రార్థన చేశాడు? మహారోదనతో, అంటే బిగ్గరగా కేకలేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేశాడు, కన్నీళ్లు కార్చాడు. మరి మనకు అవసరమని మనం అనుకుంటున్నాం? మనం ఎందుకు అలా అనుకుంటున్నాం? నేను ఏడవాలనా అని ఎందుకు అనుకుంటున్నావు? ఏడ్చి ప్రార్థన చేయాలి, అంతే క్రమం. ఈ భూమి మీద నువ్వు అనేకమైన విషయాల్లో ఎంతో పట్టుదల కలిగి ఉంటావు, మరి ప్రార్థన ఎందుకు పట్టుదల నిలపలేకపోతున్నావు? కొన్నిసార్లు ఒక పని ఒకసారి జరగనప్పుడు పదే పదే ప్రయత్నం చేస్తూ ఉంటావు ఆ పని జరగడానికి, సక్సెస్ జరగడానికి. మరి ప్రార్థనకు వస్తే ఒకసారి ప్రార్థన చేసి అయిపోవాలి నాకు అని ఎందుకు అనుకుంటున్నావు? 4 సార్లు ప్రార్థన చేయి, 10 సార్లు ప్రార్థన చేయి, ఆ పని జరిగేంతవరకు ప్రార్థన చేయి, తప్పేముంది? ఒక్కసలే ఒక విషయంలో ఫెయిల్ అయితే మరలా ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఫెయిల్ అయిపోతే మళ్ళీ కట్టుకొని రాస్తారు పాస్ అవ్వడానికి, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ కట్టుకొని రాస్తారు పాస్ అవ్వడానికి. అది పని కావచ్చు, చదువు కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రయత్నం చేస్తుంటారు. ఒక అతనున్నాడు, పెళ్లి చూపులు స్టార్ట్ చేశాడు ఒక 25 ఏళ్ళకి. చూస్తున్నాడు సంబంధాలు. 25 సంవత్సరాలు మొదలు పెడితే ఇప్పుడు 50 అవుతుంది, ఇంకా పెళ్లి కాలే ఆయనకి. ఇంకా వదల, ఇంకా చూస్తానే ఉన్నాడు. ఎందుకని? నేను ఒకసారి చూసి అయిపోవచ్చు కదా, సెట్ కావట్లా. ఏం చేయాలి సెట్ కానప్పుడు? 25కి మొదలు పెడితే ఇప్పుడు 50 అయినా కూడా పెళ్లి కాని పరిస్థితుల్లో ఉన్నాడు. నీకు ఎందుకే పెళ్లి? 50 ఏళ్ళు అయిపోయింది. అయినా ప్రయత్నం. సో జీవితంలో పెళ్లి కావచ్చు, ఒక ఉద్యోగ వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, ప్రతి విషయంలో ఒక మనిషి ఎంత తను జరిగినా జరగకపోయినా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక ప్రార్థన విషయానికి వచ్చేసరికి, నేను ఇలా ప్రార్థన చేయాలనా, నే కన్నీరు కారవాలనా, నే ఏడవాలనా, నేను ఏడ్చి మొత్తుకొని ప్రార్థన చేయాలన్నా అప్పుడే జరుగుద్దా అని మనం అనుకుంటున్నామే. కానీ యేసు అలా అనుకున్నాడా? సాక్షాత్తు దేవుని కుమారుని యేసు క్రీస్తు వారే అలా మాట్లాడలేదు, అలా ప్రస్తావించలేదు, అలా ఆలోచన చేయలేదు. కానీ తన తండ్రి అయిన దేవునికి, తను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన రక్షించిన శక్తి మళ్ళీ ఆయనకు ఉంది. నేను అనుకుంటాను, ఒక్కవేళ అటువంటి శక్తి మనకుంటే, అంటే మన జీవితంలో ఇప్పుడు యేసు వారికి చాలా శక్తి ఉంది కదా, తండ్రి అయిన దేవుడు చేయకపోయినా కూడా తనకు తానుగా తన జీవితంలో అన్నీ చేసుకోగల శక్తి ఆయనకుంది. ఉందా లేదా? ఉంది. బట్ తన తండ్రి అయిన దేవుడు తను ఆధారపడాలి, ఆయన ద్వారా కార్యాలు జరగలది. అది నిత్య సంకల్పం. ఒకవేళ మనకే కానీ ఓ గొప్ప శక్తి ఉంటే, సహజంగా లోకల్ అతీత శక్తులు అంటారు, అలాంటి కానీ ఉంటే అసలు మన ప్రార్థన కూడా చేయము, దేవుని దగ్గర కూడా రాము. అంతా నీ చేతుల్లోనే ఉంటే, నువ్వు అనుకున్నట్టు జరిగిపోతుంటే, నువ్వు ఒక మాట సెలవిస్తే అది జరిగిపోతుంటే, అంత శక్తి నీలో ఉంటే నువ్వు అస్సలు ప్రార్థన చేయవు, అసలు దేవుని కూడా నువ్వు నమ్ముకోవు. అంతే. ఆఖరికి నువ్వు అంటావు నేనే దేవుణ్ణి అంటావు, నేనే దేవుణ్ణి అంటావు. అంత శక్తి కానీ ఉంటే సృష్టికర్త దేవుని తెలుసుకోవు, దేవుని దగ్గర రావు, ప్రార్థన చేయవు. చూసారా ఎంత మనకి ఏసేకి ఎంత తేడా ఉందో? ఏసే కొనంత శక్తి మనకని ఒకవేళ ఉంటే, మాట వస్తువు చెప్తున్నా ఉంటే, మనం ఎలా ఉంటాం ఆలోచించాలా. ఒకవేళ అంత శక్తి ఉంటే అసలు ప్రార్థన లేదు, ఏం లేదు, నేను చెప్తే అన్నీ జరిగిపోతాను, నేనేది మళ్ళీ ప్రార్థన చేసేది అని అనుకుంటాం. పూర్తిగా మన మీద మనమే ఆధారపడిపోతాం. చాలామంది మన మీద ఆధారపడడం చూసి మనం చాలా గొప్పవాళ్ళు అని ఫీల్ అయిపోతాం. కానీ యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప చూడండి. ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునికి సమానముగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తను తాను అన్ని విషయాల్లో సేవ్ చేసుకోగలడు. అంత శక్తి ఉన్నప్పటికీ కూడా తండ్రి అయిన దేవుని మీద ఆయన ఆనుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ మట్టి మనిషి అయిన మనం మాత్రం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, పుట్టకముందు మన స్థితి ఏంటో తెలియదు, పుట్టిన తర్వాత మన స్థితి ఏంటో కరెక్ట్గా మనకు తెలియదు, కనీసం భూమి మీద ఎలా జీవించామో కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాదు. మనమైతే ఇలా అనుకుంటాం, నేను ఏడవాలనా, ప్రార్థన చేయాలా. ఏడవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏడవాలి, నవ్వాల్సిన పరిస్థితి నవ్వాలి, సంతోషంగా ఉండాల్సిన సమయంలో సంతోషంగా ఉండాలి, దుఃఖంగా ఉండాల్సిన పరిస్థితి దుఃఖంగా ఉండాలి. ఇది మన జీవితంలో, ఈ భూమి మీద మానవుని జీవితంలో సహజంగా జరిగేది. అయితే మనము సాధారణమైన ప్రజలు మాత్రమే కాకుండా, మనం పుట్టుక ముందు ఎలా ఉన్నా మనకు తెలియపోయినా, మనం మరణించిన తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్తామని, యేసయ్యతో సదాకాలం ఉంటామని బైబిల్ ద్వారా, యేసయ్య సందేశం ద్వారా
మన ప్రభు యేసుక్రీస్తు వచ్చిన ఉపదేశం ద్వారా మనకు బాగా అర్థమైంది. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితం చూద్దాం, మన జీవితంతో పోల్చుకుందాం. మన ఎందుకు కన్నీరు కారకూడదు, మన ఎందుకు బిగ్గరగా ఏడ్చి ప్రార్థన చేయకూడదు? కుమారుడైన యేసుక్రీస్తు వారే అలా చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మనం చేయాలి, మనం ఇంకా ఎక్కువే చేయాలి. శరీరధారి ఉన్న దినాలలో మహారోదనతోను కళ్ళీనతోను తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన 8వ వచనంలో ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. చూసారా, తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమి మీద పంపించిన తర్వాత ఆయన విధేయత నేర్చుకోవాలని. అంటే యేసుప్రభువు వారికి విధేయత లేదా? విధేయత లేకుండానే పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడా? తండ్రి అయిన దేవుడు తన కుమారుడు, ఇదిగో సమస్త మానవాళి పాపము నిమిత్తమై నువ్వు చనిపోవాలి అని తన కుమారుతో చెప్పినప్పుడు ఏ మాత్రం కూడా కాదు అనకుండా, లేదు అనకుండా, నేను వెళ్ళను అనకుండా, మారం చేయకుండా మనలాగా ఏం చేశాడు ఆయన? అలాగే తండ్రి నీ చిత్తమే జరుగుగాక అని చెప్పాడు. ఈ భూమి మీదకి వేసే వచ్చాడు. ఎంత విధేయత అది, ఎంత విధేయత! మరి అయినా కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో శ్రమలు తప్పలేదు. ఎందుకంటే ఇంకా విధేయత నేర్చుకోవాలి. ఒకసారి నేను కూడా ఇలాగే ఆలోచించాను. శ్రమలు పొందుతున్న దినాల్లో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రభువా నువ్వు నన్ను దర్శించావు, నీ సేవ చేయడానికి నన్ను మరలా రక్షణ పొందడానికి దర్శించావు, రక్షణకు నడిపించావు, ఓకే. సేవ చేయడానికి మరలా నువ్వు నన్ను దర్శించావు. అలా నువ్వు దర్శించినప్పుడు ప్రభా నేను రాను ప్రభా అని చెప్పలేదే. నేను రాను ప్రభా, నేను చేయను ప్రభా, నా వల్ల కాదు ప్రభా, లేకపోతే ఈ ప్రాక్టీస్ నేను మానం ప్రభా అని నేనేం చెప్పలేదు కదా ప్రభా. నేను మారు మాట చెప్పలేదే. నువ్వు చెప్పిన మాటకి వెంటనే లోబడిపోయాను కదా. వెంటనే లోబడిపోయి ఏది అన్ని వదిలేశాను కదా. సేవ ఎక్కడ చేయమని అక్కడే చేస్తున్నాను కదా. నా సొంత కూడా సేవ చేయట్లేదే. నువ్వు ఒక దగ్గర చెప్తే నేను ఇంకో దగ్గర సేవ చేయట్లేదే. నువ్వు ఎక్కడ చెప్పావో అక్కడికే వెళ్ళాను. ఏ ప్రజల మధ్య సేవ చెప్పి ఆ ప్రజల మధ్యకే వెళ్ళాను. నువ్వు నా సొంతంగా కూడా ఏ సందేశం చెప్పట్లేదే. ప్రభు నువ్వు ఏది చెప్పమంటే అది దగ్గర నేను తెలుసుకొని, నాకు తెలియకపోతే నీ దగ్గర పాదాల దగ్గర నేర్చుకొని, కనిపెట్టి ఎదురు చూసి ఆ సందేశాన్ని తీసుకొచ్చి ఏ ప్రజలకు అందించమంటావో ఆ ప్రజలకు అందిస్తున్నాను కదా. అయినా ఎందుకు ప్రభా నాకు ఎంత శ్రమలు? నేను ఎప్పుడు కాదంటది కదా ప్రభా. ప్రతి విషయంలో నువ్వు చెప్పిందే నేను చేస్తున్నాను. నీ మాటకి నేను విలువిస్తున్నాను. నిన్నే నేను ప్రతి చోట హెచ్చిస్తున్నాను. నన్ను నేను తగ్గించుకుంటున్నాను. మనుషుల వైపు నేను చూడటం లేదు కదా. మనుషులు ఏమన్నా కూడా పట్టించుకోవట్లేదు కదా. ఏమన్నా కూడా సహిస్తున్నాను, ఓర్చుకుంటున్నాను కదా. నా చెవుల్లో పడితే ఎంతో దారుణంగా మాట్లాడినా కూడా యేసయ్యా స్తోత్రం అనుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా. కోపాన్ని పళ్ళ కింద బిగించుకొని సహించాను కదా. అయినా ఏంది ప్రభా నాకు ఈ శ్రమ అని చెప్పాను. ప్రార్థన చెప్పాను, నా మనసులో అనుకున్నాను, ప్రార్థనలో అనుకున్నాను. తర్వాత దేవుడు వాక్యం ద్వారా మాట్లాడు, కుమారుడై ఉండి. చూసారా, అప్పుడు ఆయన అంటాడు, దేవుడు నా కుమారుడు కన్నా నువ్వు ఎక్కువ విధేయత చూపించావా? యేసుప్రభు కన్నా మనం ఎక్కువ విధేయత చూపించావా? లేదు కదా. మనం అన్నింటిలో విధేయత చూపించండి అనుకుంటాం, కానీ చాలా విషయాలు విధేయత చూపం. విధేయత అంటే అర్థం ఏంటండి? విధేయత అంటే ఏంటి? మాట వినడము, మాటకు లోబడ్డం. అంటే నీ సొంత మైండ్ పని చేయకూడదు. ఇంకా అక్కడ నీ సొంత తీర్మానం లేదు. నీ సొంత తీర్మానం, నీ సొంత ఆలోచన ఎంత మాత్రం లేదు అక్కడ. పూర్తిగా కూర్చోంటే కూర్చోడే, నేను ఎందుకు కూర్చోవాలి అనే ప్రశ్న కూడా రాకూడదు. లే అంటే లేచి నిలబడ్డాం. అంటే జస్ట్ మాట వరుస చెప్తున్నా, అంత విధేయత. నేను ఎందుకు కూర్చోవాలి ఇప్పుడు అని మనసులో ఆలోచన రాకూడదు. లేయండి, ఇప్పుడే కూర్చోమన్నాడు, మళ్ళీ లేయి అంటున్నాడు ఏంటి అని కూడా లేచేస్తా. అంతే. చిన్న బిడ్డ ఉంది, ఆ బిడ్డ కూర్చుంటుంది, లేదంటే లేస్తుంది. వేరే ఆలోచన రాదు ఆ బిడ్డకి. అంటే అంత విధేయత యేసుక్రీస్తు వారు చూపించారు. మనమైతే చూపించున్నాం, అక్కడక్కడ తప్పిపోయి ఉంటాం కొన్ని విషయాల్లో.
అంటే ఆయన ఒకటి చెప్తే మనం కూడా చేస్తాం, ఆయన చెప్పింది చేయకపోవడమో లేకపోతే ఇంకొకటి చెడు చేస్తాం, అదంతా విధేయత కాదు. కానీ ఎన్నో లోపాల మనం అయినా కూడా మనం ఏం చేస్తాం అంటే కొంత విధేయత చూపినందుకే, ప్రభా నాకెందుకు ప్రభా ఇంత, నేను నీకు లోబడి సంపూర్ణంగా లోబడిపోయాను కదా, మరి నాకెందుకు ప్రభా ఈ శ్రమలు అంటే, అప్పుడు ఆయన ఈ వచనమే చూపించాడు నాకు. కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోలేను. మరి మన జీవితంలో మనం అనుకుంటాం, నేను దేవుని చాలా లోబడి ఉన్నాను, నేను ఆయన చెప్పిందే చేస్తున్నాను, నేను సంపూర్ణంగా లోబడిపోయాను, నేను విధేయుడుగానే ఉన్నాను, దేవునికి అవిధేయుడుగా లేను అని మనకు మనం మార్కులు వేసుకుంటాం. కానీ ఆ నమ్మకం ఆయనకి రావాలి మన మీద. ఆయన కోరుకున్నంత విధేయత మనలోకి వచ్చేంత వరకు కొన్ని విషయాల్లో మనకు శ్రమలు తప్పవు. కరెక్ట్గా మనం ఆయన కోరుకున్న రూపురేఖలు వచ్చేంత వరకు దెబ్బ పడుతూనే ఉంటుంది. మనం కొన్ని దగ్గర చూస్తాం, కొన్ని పాత్రలు తయారు చేసే దగ్గర, కొన్ని దగ్గర ఇత్తడి పాత్రలు తయారు చేస్తుంటారు. ఆ ఇత్తడి పాత్ర తయారు చేసే దగ్గర చూసినప్పుడు దాన్ని ఆ నిప్పులో కొలిమిలో పెట్టి ఎర్రగా అది నిప్పులాగా అయిపోద్ది ఆ పాత్ర. దాన్ని తీసి కొట్టి 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 మళ్ళీ కాల్చడం, మళ్ళీ కొట్టడం, మళ్ళీ కాల్చడం, మళ్ళీ కొట్టడం, నల్లగా అయిపోతుంది ఆ పాత్ర. ఆ నిప్పులో మాడి 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 ఎన్నిసార్లు నిప్పులో పెడతారు నాయనా, దాన్ని నిప్పులో పెడతారు, తీసుకొచ్చి మళ్ళీ కొడతారు, నిప్పులో పెడతారు, మళ్ళీ కొడతారు. ఆఖరికి ఒక బిందో ఇది ఒక షేప్కి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అది మసి బొగ్గులా ఉంటుంది, నల్లగా అయిపోద్ది. తర్వాత దాన్ని పాలిష్ చేసిన తర్వాత దగ్గ 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 మెరుస్తుంది. ఆ దగ్గ దగ్గ మెరిచే పాత్ర చూసినప్పుడు వెంటనే మనకు కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ ఆ దగ్గ దగ్గ మెరిసిపోయి ఇత్తడి పాత్ర కావచ్చు, రాగి పాత్ర కావచ్చు, మరొక పాత్ర కావచ్చు, స్టీల్ పాత్ర కావచ్చు, దాని పరిస్థితి ఏంటి తెలుసా? ఎన్నోసార్లు కాల్చబడి, ఎన్నోసార్లు కొట్టబడి, కాల్చబడి కొట్టబడి, కాల్చబడి కొట్టబడి, ఆఖరికి నువ్వు నేను కోరుకునే రీతిగా తయారైపోతుంది ఆ పాత్ర, ఇష్టపడేటట్టుగా తయారైపోతుంది. సో మన జీవితంలో కూడా దేవుడు కోరుకున్న ఒక ప్రత్యేకమైన పాత్రగా మనం అలచబడాలంటే, నువ్వు విధేయత చూపుతున్నావు మంచిదే, లేదని చెప్పడు, కానీ ఇంకా విధేయత రావాలంటాడు. ఇంకా విధేయత, ఇంకా కొన్ని విషయాలు నీకు, కొన్ని విషయాలు విధేయత చూపుతున్నావు, కొన్ని విషయాలు నువ్వు విధేయత చూపట్లేదు. దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు కొన్ని విషయాలు ఓకే, నువ్వు అనుకున్నట్టుగా విధేయత చూపుతున్నావు, బట్ నువ్వు 100% విధేయత చూపట్లా. కొన్ని విషయాల్లో 50% విధేయత చూపుతున్నావు, మరి కొన్ని విషయాల్లో 70%, కొన్ని విషయాలు అయితే 10% ఉంటుంది, మిగతా అంతా మారిపోద్ది. సో అన్నిట్లో నేను ఏ విషయంలో అయితే నీలో విధేయత రావాలని కోరుకో, అన్నిట్లోనూ 100% నువ్వు విధేయత రావాలి. కుమారుడైన యేసుక్రీస్తు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయత నేర్చుకొనెను. తర్వాత 9వ వచనంలోకి వస్తే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. హల్లెలూయా. ఆయన అంత విధేయత నేర్చుకోవడం తర్వాత ఏం జరిగిందో తెలుసా? సంపూర్ణ సిద్ధి పొందాడంట, సంపూర్ణతలకు వచ్చాడంట క్రీస్తు యేసు వారు. అంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు సంపూర్ణుడై ఉన్నాడు. బట్ ఆత్మస్వరూపైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవుడిగా అవతరించిన తర్వాత, ఈ మానవ దేహాన్ని ధరించిన తర్వాత, ఈ మానవుడిగా కూడా ఆయన సంపూర్ణ సిద్ధి పొందాలి. అందరూ కూడా సంపూర్ణతలకు రావాలి. నీకు ఎట్లా అర్థమై చెప్పాలా? మీకు ఎట్లా అర్థమైతే చెప్పాలంటే, నువ్వు మొదట ఒక డాక్టర్ అనుకో, ఒక డాక్టర్. ఆ డాక్టర్లో MBBSలో ఆ సబ్జెక్ట్లో నువ్వు సంపూర్ణత పొందేసావు, డాక్టర్ అయిపోయావు అనుకుందాం. డాక్టర్ అయిపోయావు, సంపూర్ణత వచ్చేసింది. వెంటనే నిన్ను నీ జీవితంలో వచ్చిన కొన్ని పెను మార్పుల వల్ల ఆ యొక్క ప్రొఫెషన్ అక్కడితో ఆపేసి వెంటనే ఇంకొక దాంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. డాక్టర్ వృత్తిలో వదిలేసి ఒక బిజినెస్లోకి వెళ్ళిపోయావు అనుకుందాం. సడన్గా కొంతమంది వెళ్ళిపోతుంటారు కదా,
అండి వాళ్ళు చదువుకుంది ఒకటి, తర్వాత చేస్తుంది ఒకటిగా ఉంటుంది. డాక్టర్ అయి ఉంటారు, తర్వాత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయి ఉంటాడు. ఒక పొలిటీషియన్ అయి ఉంటాడు, తర్వాత అతను బిజినెస్కు రావడము, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడం, ఇలా కొన్నిసార్లు జరిగిపోతుంది. సో నేను డాక్టర్లో పరిపూర్ణత చెంది ఉండొచ్చు, బట్ ఒక బిజినెస్ మ్యాన్గా అయినప్పుడు నేనేమవ్వాలా? అది ఇందులో పనికి వస్తుందా? పనికిరాదు. ఇందులో నువ్వేమవ్వాలా? నువ్వు బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఈ బిజినెస్ మెలకువలు నువ్వు నేర్చుకోవాలి. మళ్ళీ జీరో నుంచి నువ్వు నేర్చుకోవాల్సిందే. నేను డాక్టర్ అంటే అది సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ ఇక్కడ పనికిరాదు. దాంట్లో నువ్వు ఓకే, నువ్వు సంపూర్ణుడివే దాంట్లో. బట్ నువ్వు ఇప్పుడు ఏమై ఉంటే బిజినెస్లోకి వచ్చావు, ఒక బిజినెస్ మ్యాన్గా పడిపోయావు. దీంట్లో నువ్వు సంపూర్ణతలకు రావాలంటే మళ్ళీ జీరో దగ్గర నుంచి నువ్వు ఎదగాల్సిందే. జీరో లెవెల్ నుంచి నువ్వు ఎదుగుతూ అందులో నువ్వు సంపూర్ణత పొందాల్సి. అప్పుడు యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్ అంటారు. లేదంటే అంతకుముందు నువ్వు డాక్టర్, దీంట్లో నువ్వేం లేదు అంటారు. ఒక బిజినెస్ మ్యాన్గా నువ్వు పిలువబడాలంటే దీంట్లో కూడా నువ్వు సంపూర్ణత పొందాల్సిందే. ఆ సబ్జెక్ట్ వేరే, ఈ సబ్జెక్ట్ వేరే. సో ఆత్మస్వరూపి కొరకు నువ్వు సంపూర్ణుడివే. ఇప్పుడు నువ్వు మానవుడిగా అవతరించిన తర్వాత ఇద్దరు నువ్వు సంపూర్ణ శక్తి పొందాలి. అలా పొందిన తర్వాత ఏమైనాడు? ఆయన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. హల్లెలూయా. ప్రధాన యాజకుడుగా దేవుని చేత పిలువబడ్డాడు. మనం కూడా మన జీవితంలో ఇతర అనేక కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో మన యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకొని, నా యేసు ప్రభువే అంత కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు మరి నాకు తప్పుతుందా? నేను కూడా ఏడవాలి, పెద్దగా ఏడవాలి. అవసరాన్ని బట్టి, అనవసరంగా కాదు, అవసరాన్ని బట్టి పెద్దగా ఏడవలసి వస్తుంది, కన్నీరు కాల్చాల్సి వస్తుంది. నా యేసయ్య వెళ్ళిన మార్గంలో కదా నేను వెళ్ళాలి. నా యేసయ్య వెళ్ళిన మార్గంలో నేను అడుగేస్తానే కదా, ఆయనతో నేను మాట ఇచ్చాను. సో ఆయన వెళ్తున్నాడు, ఆయనకి ఎలా వెళ్తున్నాను? ఆయన శ్రమల గుండా వెళ్తే నేను కూడా శ్రమల గుండా వెళ్తాను. ఆయన మరి శ్రమలు దాటి సంతోషంలోకి వెళ్ళినప్పుడు నేను కూడా శ్రమలు దాటి సంతోషంలోకి వెళ్ళిపోతాను. సో యేసుక్రీస్తు వారు రోదన చేశాడు, కన్నీళ్లు కార్చాడు. ఆయన శ్రమలు పొంది సంపూర్ణ సిద్ధి పొందాడు, సంపూర్ణతలకు వచ్చాడు. అటు తర్వాత దేవుని చేత ప్రధాన యాజకుడని పిలువబడ్డాడు. మన జీవితంలో కూడా మనం ఎంత విధేయత చూపినా కూడా మనం అనుకుంటాం నీ దృష్టిలో, నా దృష్టిలో మన సంపూర్ణ విధేయత. ఎందుకంటే మరి కొంతమందితో మనం పోల్చుకుంటాం. అక్కడ నేను కూడా పోల్చుకున్నా కొంతమంది చరిత్ర నేను చదివినప్పుడు, భక్తుల చరిత్ర చదివినప్పుడు, ప్రభా వాళ్ళు లోబడలేదు కదా ప్రభా, నేను లోబడ్డానే అనుకునేవాడిని. వాళ్ళ హిస్టరీ చదివినప్పుడు వాళ్ళు లోబడలేదే, మరి నేను లోబడ్డాను కదా, లోబడని వాళ్ళకి శ్రమలే, లోబడిన నాకు కూడా శ్రమలేనా అలా ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి. లోబడిన వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటుంది, లోబడిన వాళ్ళకి కొంత తగ్గుతుందేమో. సో అందరికైతే ఉంటుంది. లోబడేంతవరకు వాళ్ళకు ఉంటుంది, లోబడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళకు ఉంటుంది. మనకి లోబడ్డాం కాబట్టి, అంటే విధేయత చూపించాం కాబట్టి ఎంతవరకు మనకు కావాలో అంతవరకు దేవుడు అనుమతిస్తాడు. నువ్వు నేను దాన్ని కాదనలేము. అలా కాదని వెళ్ళిపోతే ఆయనకి వేరే మనం ఏం చేయలేం. ఆయనకు వేరైపోయినటువంటి తీగలు ఏమైపోతాయి? మనకు బైబిల్లో చాలాసార్లు విన్నాం, చదివాం. తీగలు వేరైపోతే ఏమవుతాయి? ద్రాక్షవల్లి తీగలు వేరైపోతే అవి ఎండిపోతాయి, కాల్చబడ్డానికి తప్ప మరి దేని కూడా అవి పనికి రావు అని బైబిల్లో మనం చూస్తున్నాం. సో మనం ఆయనకి వేరై ఉండి ఏం చేయలేం. మన జీవితాలు వ్యర్థమైపోతాయి, మాడి మసి అయిపోతాయి. సో ఆయనలోనే ఉంటే కొంత శ్రమలు వచ్చినప్పటికీ నెక్స్ట్ మనకు నిరీక్షణ ఉంది. దేవుడు మనల్ని భూమి మీద బ్లెస్ చేశాడు, పరలోకంలో కూడా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. భూమి మీద పరలోకంలోనూ దేవునికి ఆశీర్వాదం పొందుకుంటాం. అలాగే దేవుని చేత బడా నమ్మకమైన దాసుడా, బడా నమ్మకమైన దాసురాలా అని పిలువబడతాం. లేకపోతే నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని పిలువబడతాం. పొందిన శ్రమలంతటికీ ఎన్నో రెట్లు, 100 రెట్ల ప్రతిఫలాన్ని యేసు నామములో మనం పొందుకుంటాం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కనుక 10వ వచనం చూసి ముగిచ్చేద్దాం. ఇంకా యేసుప్రభు యొక్క జీవితం మనం చూస్తే, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడా. నిత్య రక్షణకు యేసుక్రీస్తు వారు కారకుడుగా మారిపోయాడు. తనకు విధేయులైన వారందరికీ, అంటే దేవునికి విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు యేసుప్రభు వారు కారకుడుగా మారిపోయాడు. ఇప్పుడు యేసుప్రభు ద్వారానే రక్షణ. ఇంకొక రక్షణ ఉందా? వేరే నామములో రక్షణ ఉందా? ఆకాశము కింద ఇవ్వబడిన ఏ నామములో రక్షణ కలుగదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ కలుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఆ రక్షణకు యేసుక్రీస్తు వారు కారకుడుగా ఎన్నుకోబడ్డాడు. మరి నువ్వు ఎందుకు ఎన్నుకోబడ్డావో అది నీ జీవితంలో సంపూర్ణం చేయబడాలి. నీ జీవితంలో దేవుడు ఎందులో నిలబెట్టాలనుకుంటున్నాడో, ఎందులో నేను ఒక అధికారం ఇవ్వదలుచున్నాడో, నీ ద్వారా ఏ కార్యాలు జరగాలని నేను ఒక ప్రత్యేక పరిచయదలుచున్నాడో, అదన్నీ జరగాలంటే యేసయ్య జీవితంలో ఏది జరుగుతూ వచ్చిందో జరుగుతూ రావాలి. మరి యేసయ్యలాగా మనమే సిలువ వేయించుకోవడం అవసరం లేదు. ఆ పరిస్థితి మనకన్నా ఉందా? కొర్రాలు కొట్టించుకోమని ఏమైనా చెప్పారా? లేకపోతే ఉమ్ము వేయించుకోమని చెప్పారా? లేకపోతే చేతులు కాళ్ళకి మేకులు ఏమైనా కొట్టించుకోమన్నారా? లేదు. కాకపోతే ఆయన నామం నిమిత్తమే కొంత ఈ లోకంలో అవమానం ఖచ్చితంగా వస్తుంది. రాదంటే అది నువ్వు దేవుని బిడ్డవే కాదు. నాకు వాళ్ళు ఏంది నన్ను ఇలా అన్నారంటే ప్రభు నిమిత్తమే ఉంటే కామైపో అంతే. యేసయ్య అన్నప్పుడు నిన్ను అనరా, నన్ను అనరా, తప్పదు. బెత్తాలతో కూడా కొట్టించుకున్నారు, భయంకరంగా హింసింపబడ్డారు. అంత లేదు మనకి ఆడుంది, అంత ఆడుంది మనకి. నిజంగా అలాంటి పరిస్థితి చూసి నిలబడతాం మనం? చిన్న జస్ట్ వ్యక్తిగతమైన శ్రమలో, లేదా కుటుంబమైన శ్రమలో, కొంత సైతాను శోధనలు, కొంత ఆర్థిక సమస్యలు, సో ఏదో కొంత ఉంది అంతవరకు. ఇది చిన్న అవమానాలు, పెద్ద ఏం లేదు. ఏమన్నా మన బయట ఏమైనా కొట్టారా? పట్టుకొని కొట్టారా? యేసు నిమిత్తమై కొట్టారా అక్కడ మనల్ని? లాచి లెంపకి ఎవరు ఇచ్చారా? నువ్వు యేసుపురం ఇప్పుడు చెప్పు, యేసుపురం చెప్పు అని కొట్టారా? లేదే, ఏం లే మనకి. కానీ చిన్నదానికే ఏదో మనం చాలా శ్రమలు ఏదో ఉంటే నీ కోసం నా కోసం పడుతున్నాం, కానీ యేసయ్య కోసం పెద్దగా పడింది అయితే ఏం లేదు. మన కుటుంబ సమస్యలు, మన బిడ్డల సమస్యలు, అంతేగాని యేసయ్య కోసం ఎంత పడ్డావు నువ్వు కొద్దిగా సపరేట్ చేసుకొని, యేసయ్య కోసం ఎంత పడ్డావు? నీ కోసం పడ్డావు, నీ భర్త కోసం పడ్డావు, నీ బిడ్డల కోసం పడ్డావు, నీ భార్య కోసం పడ్డావేమో, ఇది డబ్బుల కోసం కొన్ని కష్టపడ్డావేమో, అంతే. ఆలోచించాలి మనం. కానీ అన్నీ మనం ఎట్ట అనుకుంటాం, నా యేసయ్య కోసమే నేను అనుభవిస్తా అన్నట్టుగా అనుకుంటాం. కాదు, యేసయ్య కోసం చాలా తక్కువ. ఇలా చెప్పుకుంటూ చాలా చెప్పుకోవచ్చు. సో ఈ రాత్రి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు శరీరధారి ఉన్న దినాల్లో కన్నీళ్లతోనూ మహారోధంతోనూ ఆయన ప్రార్థన చేశాడు. మనకుడి భూమి మీద ఆయా సందర్భాల్లో పరిస్థితిని బట్టి పెద్దగా ఏడవలసిన పరిస్థితి వస్తుంది, కన్నీరు కాచి ప్రార్థన చేయాల్సి వస్తుంది. సో ఇది నాకెందుకు అనే ప్రశ్న అయితే వద్దు. నా యేసయ్యకే తప్పనప్పుడు నాకు ఎలా తప్పుతుంది? సో నెక్స్ట్ పొజిషన్ మనం చూసాం, ఆయన కుమారుడు ఉండి కూడా శ్రమలు పొందడం వల్ల విధేయత నేర్చుకున్నాడు. సో మనం ఎంత విధేయత నేర్చుకోవాలో అంత విధేయత నేర్చుకునేంత వరకు కూడా ఆయనైతే వదలడు. ఆయన కోరుకున్న పాత్రలాగా నువ్వు మలచబడాలంటే సమ్మెట దెబ్బలైతే తప్పదు, కాల్చబడ్డం అయితే తప్పదు. నన్ను సహించాలా, ఓర్చుకుంటే యేసుక్రీస్తు వారు ఏమైనారండి? ప్రధాన యాజకుడిని పిలువబడ్డావు. మరి నువ్వేమని పిలువబడతావు? రక్షణకు కారకుడు అయిపోయినాడు యేసుప్రభువు వారు. మరి నువ్వు దేనికి కారకుడుగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది నీ జీవితంలో తెలియాలంటే, అవి నెరవేర్చబడాలంటే మనకున్న శ్రమల్లో, కష్టాల్లో ఖచ్చితంగా మనం ఏడ్చి ప్రార్థన చేయాలి. ఆలోచించు, నువ్వు ఎన్నిసార్లు ఏడ్చుంటావు? ఎన్నిసార్లు ఏడ్చేసి బిగ్గరగా ఏడ్చి ప్రార్థన చేస్తావు? ఎన్నిసార్లు కన్నీరు కాచుంటావు? కనీసం నెలలో ఒక్కసారి జరుగుతుందా? హ్యాపీగానే ఉంటాం. ఆల్మోస్ట్ చాలా వరకు మనం హ్యాపీగానే ఉంటాం. ఎప్పుడో రేర్ మన ప్రార్థనలో కన్నీరు రావడం అనేది రేర్, ఎప్పుడో. కానీ ఎప్పుడో ఒక అంత జరిగితేనే ఎంతో మన జీవితంలో ఎన్నో రోజు ఏడుస్తున్నట్టే ఫీల్ అయిపోతుంటాం. లేదు, వాస్తవంగా ఆలోచించాలి. అన్నీ కూడా మంచిది. మన యేసయ్య వెళ్ళిన మార్గం గుండా మనం వెళ్దాం. మనం కూడా ప్రార్థనలో కన్నీటితోనూ రోదనతోనూ ప్రార్థన చేయగల అనుభవంలోకి వద్దాం. అలాంటి పరిస్థితులు వస్తే సంతోషిద్దాం. ప్రభు చిత్తం మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడునుగాక. ఆమేన్.